చెప్పండి. మాజీ స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యేగా మన మన కరీంనగర్ జిల్లాలో మంచి సీనియర్ శాసనసభ్యుడిగా పివి నరసింహారావు వారికి అనుబంధంగా వారితో అనుబంధంగా మనకు రాజకీయంగా ఎదిగి వారు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి అనుకోకుండా మన తీవ్రవాదుల చేత హత్య చేయబడ్డాడు. వారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ 98 వెళ్ళి 99 సంవత్సరాలు ఆయన జన్మించి ఈ సందర్భంగా వారి ఆశయాలకు అనుగుణంగా అన్ని కుల సంఘాలు పనిచేసి ఆయన పేరు ప్రఖ్యాతులు కాపాడాలని, అట్లనే వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశయాల కోసం యువత ముందుకు రావాలని, అట్లనే మా బ్రాహ్మణ సంఘం తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకున్నాము. వారి జన్మదిన సందర్భంగా మా సంఘం తరఫున కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా కుల సంఘాల తరఫున ప్రత్యేకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లనే మా పత్రికా విలేకరులకు మరియు మా మిత్రులకు అందరికీ కూడా ఈ సందర్భంగా వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. నా పేరు కామరాజు రామారావు, జిల్లా మాజీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిని, కుల సంఘాల జేఏసీకి ప్రధాన కార్యదర్శి. మరి మాజీ స్పీకర్ శ్రీపతిరావు గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాం. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, కాంగ్రెస్ పార్టీని వెన్నంటూ ఉండడానికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నతమైన ఒక స్థానంలో మరి ప్రజల కోసం, శ్రేయస్ కోసం, ప్రజల సంరక్షణ కోసమే ఆయన పాటుపడుతూ ప్రజాక్షేత్రంలో ఎంతోమంది నాయకులను తీర్చిదిద్దిన మరి మా శ్రీపతిరావు గారు, వాళ్ళ తనయుడు శ్రీధర్బాబు గారు ఉన్నారు కనుక మరి ఇప్పుడు ఆయన అడుగుజాడల్లో శ్రీధర్బాబు నడుస్తుండు, మరి ప్రజాసేవ చేస్తుంది కనుక మరి ఆయన మరి మనకు ఇక్కడ లేదు కాబట్టి ఆయన చిత్రపటానికి, ఆయన విగ్రహానికి పూలమాల వేసి మరి అనాథాశ్రమంలో పండ్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం, తెలంగాణ కుల సంఘాలు, మరి కరీంనగర్ తెలంగాణ చౌకు మరి ఉద్యమకారుల చేత ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నా పేరు తెలంగాణ ఆనంద్, కరీంనగర్.